కొండ సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. ఇద్దరిపైన క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేస్తూ డీఏసీ నివేదిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ తుది నివేదికను నేడు పీసీసీ ఏఐసీసీకి అందించనున్నారు. పార్టీకి నష్టం కలిగించేలా నేతలు చేసే వ్యాఖ్యలను ఇకపై ఉపేక్షించబోమని క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసింది. ముఖ్యంగా సీఎం కుటుంబంపైన కొండ సురేఖ వ్యవహరించిన తీరుపైన కమిటీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కొండ సురేఖ ఇచ్చిన వివరణను కూడా క్రమశిక్షణ కమిటీ తిరస్కరించింది. ఎన్నిసార్లు చెప్పినా కొండ సురేఖ తన వైఖరిని మార్చుకోవడం లేదని డీఏసీ అభిప్రాయపడింది. అదే సమయంలో పార్టీ టికెట్లు అమ్ముకున్నారంటూ చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా కమిటీ తీవ్రంగా పరిగణించింది. మంత్రిస్థాయి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం క్షమార్హం కాదని కమిటీ పేర్కొంది. వ్యక్తుల కంటే పార్టీ క్రమశిక్షణే ముఖ్యమని లైన్ దాటిన నేతలను ఉపేక్షిస్తే అది చివరికి పార్టీకి నష్టమని కమిటీ స్పష్టం చేసింది. మరి తుది నివేదిక ఆధారంగా కొండ సురేఖ చిన్నారెడ్డిపైన అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది హాట్ టాపిక్గా మారింది. మంత్రి కొండ సురేఖ వ్యవహారంపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ చూస్తుందని స్పష్టం చేశారు. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాల్సిందేనని సీఎం తెలిపారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపైన తాను మాట్లాడబోనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఊహాజనిత కథనాలకు తావివ్వొద్దని, ఈ విషయంలో ఏఐసీసీ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని వెల్లడించారు. కొండ సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. ఇద్దరిపైన క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేస్తూ డీఏసీ నివేదిక సిద్ధం చేస్తుంది. ఈ తుది నివేదికను నేడు పీసీసీ ఏఐసీసీకి అందించనున్నారు. పార్టీకి నష్టం కలిగించేలా నేతలు చేసే వ్యాఖ్యలను ఇకపై ఉపేక్షించబోమని క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసింది. ముఖ్యంగా సీఎం కుటుంబంపైన కొండ సురేఖ వ్యవహరించిన తీరుపైన కమిటీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. మీరు అందరు కట్టుబడి ఉండాలి. కొండ సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. ఇద్దరిపైన క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేస్తూ డీఏసీ నివేదిక సిద్ధం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్ అందిస్తారు. సునీల్, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఏఐసీసీకి సమర్పించిన తుది నివేదికలో ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించారు? సునీల్, హైకమాండ్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందంటారు? సునీల్, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించిన అంశంపై కూడా ఇప్పటికే పలువురికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆ షోకాజ్ నోటీసులకు రిప్లై ఇవ్వడం జరిగింది. రిప్లైతో కొంత క్రమశిక్షణ కమిటీ కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన ఈరోజు
హైకమాండ్ కు క్రమశిక్షణ కమిటీ ఒక నివేదికను మరి ఇప్పటికే వారిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా హైకమాండ్ ఏఐసిసికి క్రమశిక్షణ కమిటీ నివేదికలు సమర్పించిందో రెడ్డి కావచ్చు, మరోవైపు మంత్రి కొండా సురేఖ కావచ్చు, వీరిద్దరిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ మారినటువంటి పరిస్థితి మాత్రం కనపడుతుంది. గతంలో రాజగోపాల్ రెడ్డి చేసినప్పుడు కూడా అతనిపై ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతము మీడియా సమావేశంలో అది క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది, అది పార్టీ వ్యవహారం, పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి ఆ విషయంలో తాను స్పందించలేదంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈ రోజు హైకమాండ్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ నివేదిక మొత్తం కూడా వేస్తున్నటువంటి హైకమాండ్ మరి మంత్రి కొండా సురేఖపై వేడి వేస్తుందా లేదా గట్టిగా మందలించి వదిలేస్తుందా అనే చర్చ కూడా జోరుగా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే సునీల్, ఇటీవల కొండా సురేఖ బెంగళూరులో మల్లికార్జున ఖర్గేను కలిశారు. బేషరతిగా క్షమాపణ చెప్పాలన్న అధిష్టానం ఆదేశాలపై ఆమె వైపు నుంచి ఎలాంటి స్పందన వచ్చింది సునీల్? స్పందన వస్తుంది. మల్లికార్జున ఖర్గేను కలిసే ప్రయత్నం చేసింది, కానీ అతను కొంత ఆమెపై అంత సంతృప్తిగా అయితే లేడని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా అనేక వివాదాలు కొండా సురేఖ పేరు వచ్చింది. అయినప్పుడు కూడా కొంత అధిష్టానం కూడా కొండా సురేఖ విషయంలో కొంత సీరియస్ గానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఇదే సుస్మిత గతంలో కూడా వ్యాఖ్యలు చేసింది. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడినటువంటి నేపథ్యం అధిష్టానం ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది అనేది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే మంత్రి కొండా సురేఖ వివాదానికి సంబంధించిన అంశంపై కూడా అటు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధిష్టానం కూడా కొంత తీరుపై కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది ఇప్పుడు అనేది కూడా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక హాట్ టాపిక్ గా మారిన ప్రస్తుతం కనబడుతుంది. అయితే సునీల్, మరోవైపు చిన్నారెడ్డి ఇచ్చిన వివరణలో అధిష్టానం సంతృప్తి చెందిందా? ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి విషయంలో ఆయనపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు సునీల్? చిన్నారెడ్డి విషయంలో కూడా ఇప్పటికే మెగారెడ్డి అటు తుంగతుర్తి మన వనపర్తి ఎమ్మెల్యేగా ఉన్నట్టు మెగారెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి ఏఐసిసి నేతలను కలిశారు. ఆ తర్వాత కొంతమంది టీపీసీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అటు క్రమశిక్షణ కమిటీ కూడా ఫిర్యాదు చేశారు. అయితే చెన్నారెడ్డి అతను 2023లో టికెట్ డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చారంటూ కూడా అటు అధిష్టానం వైపుతో పాటు ప్రభుత్వంపై కూడా కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే దిశగా మాట్లాడారు. కాబట్టి మరోవైపు చెన్నారెడ్డి కూడా ఒక వివరణ ఇచ్చాడు. ఆ వివరణను తను ఎక్కడ కూడా మాట్లాడలేదు. మరోవైపు పార్టీ పార్టీ కార్యాలయం అన్నా తనకు దేవాలయంతో సమానం అంటూ కూడా చెన్నారెడ్డి రిప్లైలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ విషయంపై మరి ఎలా రెస్పాండ్ అవుతుంది క్రమశిక్షణ కమిటీ? మరి ఒకవేళ కొండా సురేఖ మీద చర్యలు తీసుకుంటే మరి చెన్నారెడ్డిని వదిలేస్తారా? బీసీ మహిళా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకుంటే బీసీ నుంచి పెద్ద ఎత్తున పడుతుంది. కాబట్టి ఈ విషయంలో అధిష్టానం ఏ రకంగా ముందుకు వెళ్తున్నాయని మాత్రం సర్వత్రా తెలంగాణ దేశ రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చగా మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీలతోటి జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ కొనసాగనున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం, నియోజకవర్గాల వారీగా పరిస్థితులపైన సమీక్షించడం, భవిష్యత్తు కార్యాచరణపైన ఇన్ఛార్జీలకు జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.